తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చేసింది. ఈ సంక్రాంతి బరిలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ముఠా మేస్త్రి నాటి రోజులు గుర్తుకు వచ్చేలా చిరంజీవిని చూపించడంతో ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నామన్న అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి. ఇక మాస్ మహారాజా రవితేజ ఎంట్రీతో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ట్రైలర్ వచ్చిన తరువాత ఈ సినిమా మాస్ పూనకాలు ఇవ్వడం ఖాయమని అంతా ఫిక్స్ అయిపోయారు. మరి ఆ అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా ఆకట్టుకుందా లేక తుస్సుమందా? పదండి రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం. స్టోరీ: వాల్తేరు వీరయ్య ఒక జాలరి. అతడు జాలారిపేటలో ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ వీరయ్యకు ఎంతో గౌరవం ఇస్తారు. ఆ జాలారిపేటలో వీరయ్య చెప్పిందే శాసనం. అయితే కొందరు దుండగులు వీరయ్యకి తెలియకుండా సముద్రపు ఒడ్డున డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు. ఈ విషయం తెలిసి ఏసీపీ విక్రమ్ సాగర్ గా రవితేజ రంగంలోకి దిగుతాడు. జాలారిపేటకు వెళ్లి అక్కడ డ్రగ్స్ సరఫరా చేసే వారిని అరెస్ట్ చేస్తాడు. అయితే సాగర్ ని వీరయ్య అడ్డుకుంటాడు. దీంతో వీరయ్యని కూడా అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తాడు. నిజానికి వీరయ్య, సాగర్ ఒకే తండ్రికి చెందిన బిడ్డలు, కానీ తల్లులు మాత్రం వేరు. కట్ చేస్తే వీరయ్య జైల్లో ఉన్నప్పుడు కొందరు దుండగులు సాగర్ పై దాడి చేసి చంపేస్తారు. ఇంతకీ సాగర్ ని చంపింది ఎవరు? వీరయ్యకి తెలియకుండా జాలారిపేటలో సముద్రపు ఒడ్డున డ్రగ్స్ సరఫరా చేసింది ఎవరు? జైలు నుంచి బయటకు వచ్చాక వీరయ్య ఎలా తన ప్రతీకారం తీర్చుకున్నాడు? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి అనేదే ఈ సినిమా స్టోరీ అనాలిసిస్. ఇదేమీ కొత్త స్టోరీ కాదు. తన తమ్ముడు చావుకు కారణమైన వ్యక్తిపై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే ఈ సినిమా స్టోరీ. అయితే ఈ సింపుల్ స్టోరీకి ప్రేక్షకులకు కావలసిన మంచి కమర్షియల్ అంశాలను పర్ఫెక్ట్ గా జోడించి సినిమాను రసవత్తరంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ బాబీ. రొటీన్ స్టోరీనే అయినా ఆ భావన కలగకుండా విజిల్ వర్తి మూమెంట్స్ తో ప్రేక్షకులను టైంపాస్ చేయించే అంశాలతో సినిమాను నడిపించేశాడు. అఫ్ కోర్స్ అక్కడక్కడ కొన్ని లోపాలైతే ఉన్నాయి, కానీ ఇతర సీన్లతో వాటిని మర్చిపోయేలా మాయ చేయగలిగాడు డైరెక్టర్. నిజానికి స్టార్ హీరోల సినిమాల నుంచి ఆడియన్స్ ఎక్కువగా కోరుకునేది ఎంటర్టైన్మెంటే. అన్ని అంశాలతో సంతృప్తి పరిస్తే అందరూ ఫుల్ ఖుష్ అవుతారు. అలాంటి ఎంటర్టైన్మెంట్ డోస్ ని ఈ సినిమాలో డైరెక్టర్ బాబీ బాగా దట్టించేశాడు. అంతేకాదు మనం ఊహించలేని ట్విస్టులతో కూడా షాక్ ఇచ్చాడు. తమ్ముడు సెంటిమెంట్ తో అందరినీ కట్టిపడేశాడు. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే దీనిని డైరెక్టర్ బాబీ చాలా వరకు ఎంటర్టైనింగ్ గా మలిచాడు. ముఖ్యంగా చిరంజీవి తన కామెడీ టైమింగ్ తో బాగా ఎంటర్టైన్ చేశారు. ట్రైలర్ లో చూసి ఏమో అనుకున్నాం గానీ సినిమాలో మాత్రం ఆయన తన కామిక్ టైమింగ్ తో భలే ఎంటర్టైన్ చేశారు. అసలు చిరంజీవి ఎంట్రీ సీన్ అయితే మాస్ జాతర అని చెప్పుకోవచ్చు. ఒక పడవలో పెట్టిన ఈ యాక్షన్ సీక్వెన్స్ థియేటర్లలో అందరి చేత అరుపులు అనిపించేస్తుంది. వీరోచితమైన డైలాగులు కూడా బాగానే పేలాయి. కాకపోతే గ్రాఫిక్సే బాగా తేడా కొట్టేసింది. గ్రాఫిక్స్ వర్క్ మరీ నాసరికంగా ఉంది. ఇంత పెద్ద సినిమాకు గ్రాఫిక్స్ విషయంలో ఎందుకు కేర్ తీసుకోలేదో అర్థం కావట్లేదు. ఇక ఆ తర్వాత వచ్చే బాస్ పార్టీ పాట అందరినీ ఉర్రూతలూగించేస్తుంది. అక్కడి నుంచి ఓ మిషన్ కోసం సినిమా మలేషియాకు షిఫ్ట్ అవుతుంది. ఇక అప్పటి నుంచి సినిమా దాదాపు కామెడీ సీన్లతోనే సాగుతుంది. ఇక్కడ చిరంజీవి కామెడీ టైమింగ్ కి ఫిదా అవ్వకుండా ఉండలేరు. శంకర్ దాదా ఎంబీబీఎస్ స్టైల్లో కామెడీ పంచి ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించేశారు. కానీ చిరంజీవి మరియు శృతి హాసన్ మధ్య నడిచే ట్రాక్ ఏమంతా ఎగ్జైటింగ్ గా అనిపించదు. శ్రీదేవి చిరంజీవి పాట పిక్చరైజేషన్ బాగుంది, కానీ వారి మధ్య ట్రాకే అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. అక్కడక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు కూడా అద్దిరిపోయే లెవెల్లోనే డిజైన్ చేశారు. ఫైనల్ గా పూనకాలు తెప్పించే ఎపిసోడ్ తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే చిరంజీవి ఎంట్రీ సీన్, కామెడీ టైమింగ్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచాయి. మిగతా పోర్షన్ సాదా సీదాగా సాగిపోయింది.
ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే రవితేజ మాస్ ఎంట్రీతో ఇది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే పూనకాలు లోడింగ్ సాంగ్ నిజంగానే పూనకాలు తెప్పించేసింది. థియేటర్లు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. చిరంజీవి రవితేజ ఫ్యాన్స్ కి ఇది విజువల్ ట్రీట్. ఆ తర్వాత చిరంజీవి రవితేజ మధ్య వైరం సీన్లతో సినిమా సాగుతుంది. సవతి బ్రదర్స్ కదా, ఒకరిపై మరొకరికి అభిమానం ఉన్నప్పటికీ పరిస్థితుల వల్ల చెప్పుకోరంతే, నిత్యం గొడవ పడుతుంటారు. ఏదేమైనా ఈ సీన్లు మాత్రం థియేటర్లలో ఉండే ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ తినిపించేస్తాయి. ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూస్తున్నంతసేపు ఆ అనుభూతి మరో లెవెల్లో ఉంటుంది. మధ్యలో ప్రకాష్ రాజ్ కి చెందిన ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా వస్తుంది. చిరంజీవి రవితేజ సీన్లతో పరుగులు పెట్టే ఈ సినిమా ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంటుంది. రవితేజ పాత్ర ముగుస్తుంది. ఇక ఫైనల్ గా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా ఎండ్ కార్డ్ పడుతుంది. ఓవరాల్ సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కన్నా ఇది చాలా బెటర్. చిరంజీవి రవితేజ మధ్య నడిచే ట్రాక్ మొత్తం ఇందులో హైలైట్ గా నిలిచింది. ఓవరాల్ సినిమా గురించి మాట్లాడుకుంటే ముందు నుంచి యూనిట్ సభ్యులు చెప్తున్నట్టుగానే ఈ సినిమా పూనకాలు తెప్పించేసిందని చెప్పుకోవచ్చు. చూడ్డానికి ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కాస్త డిఫరెంట్ స్టోరీలా అనిపిస్తాయి. మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ చాలా వరకు రవితేజ పాయింట్ చుట్టూ అల్లుకొని ఉంటుంది. సెకండ్ హాఫ్ తరహాలోనే ఫస్ట్ హాఫ్ ని కూడా ఎగ్జైటింగ్ గా మలిచి ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. నటీనటుల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి అదరగొట్టేశారు. కామెడీ మరియు యాక్షన్ సీన్లలో చించి పారేశారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ కి ఫిదా అవ్వాల్సిందే. మాస్ మహారాజా రవితేజ కూడా అద్భుతంగా మెరిశాడు. స్క్రీన్ పై కనిపించేది కాసేపే అయినా తనదైన ఇంపాక్ట్ చూపించాడు. శృతి హాసన్ కి కూడా ఈ సినిమాలో మంచి ప్రాధాన్యమే దక్కింది. ఆమె పాత్రలో ఒక ట్విస్ట్ పెట్టారు. విలన్లుగా ప్రకాష్ రాజ్, బాబీ సింహాలు తమదైన ప్రత్యేక ముద్ర వేశారు. ఇతర నటీనటులు కూడా తమ పాత్ర పరిధి బాగానే నటించారు. టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ చాలా బాగున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి బయట ట్రోలింగ్స్ అయితే వచ్చాయి. కానీ థియేటర్లో మాత్రం ఆ పాటలు దుమ్ము దులిపేశాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే దంచి కొట్టేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ అదిరాయి. కానీ గ్రాఫిక్సే సంతృప్తికరంగా లేదు. ఇక డైరెక్టర్ బాబీ గురించి మాట్లాడితే ఒక ఫ్యాన్ బాయ్ గా ఈ సినిమాను అతడు బాగానే మలిచాడు. చిరంజీవి నుంచి తనకు కావాల్సిన టాలెంట్ మొత్తం రాబట్టుకున్నాడు. ఫ్యాన్స్ కి కావాల్సిన మంచి ట్రీట్ అందించాడు. కానీ కథ విషయంలోనే మరింత కసరత్తు చేస్తే బాగుండేది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ పై ఇంకా ఫోకస్ పెట్టాల్సింది. ఏదేమైనా ఈ వాల్తేరు వీరయ్య మాత్రం పూనకాలైతే తెప్పించేశాడు. అయిపోయి